నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇద్దరికి సిద్ధాంతపరంగా కొంత అవినాభావ సంబంధాలు ఉంటాయి. అంటే బీజేపీ ముందుంటే తెర వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుంది అనేది ఇవాళ భారతదేశ ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. కానీ బయట పడట్ల ఆ బంధం ఎప్పటికి కూడా చాలా వాల్యుబుల్గా చాలా హిడన్గానే ఉంటుంది తప్పితే బయట పడట్ల. మొన్న ఆయన నరేంద్ర మోదీ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఆయన రిటైర్మెంట్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు కూడా మేము అటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా నేను అట్లా ఆ విధంగా మాట్లాడలేదు అని ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ స్పష్టంగా ఖండించినటువంటి నేపథ్యం. ఇప్పుడు మళ్ళీ కొంత నరేంద్ర మోదీకి ఆయన కొంత సూచనలు చేశారా లేదంటే వార్నింగ్ ఇచ్చారా? ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమై ఉంటుంది అనేది అతిపెద్ద డిస్కషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చెలరేగుతుంది. మరి మీరు ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మరి నిజంగానే నరేంద్ర మోదీకి మళ్ళీ ఆర్ఎస్ఎస్ ఏమన్నా వార్నింగ్ ఇచ్చిందా? ఈ వ్యాఖ్యలను బట్టి మీకేమనిపిస్తుందో మీరు ఈ వార్త చివరిదాకా చూసి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ నాకు తెలియజేయండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ గురించి మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికల ముందేమో బీజేపీ మాకు ఆర్ఎస్ఎస్తో సంబంధం అవసరం లేదు, మేము ఇండివిజువల్గా గెలుస్తామని స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసినటువంటి వ్యాఖ్యలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వ్యవహారం తర్వాత ఎన్నికల్లో గెలిచి కొంత మోదీ చరిష్మా తగ్గి సీట్లు తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ పంచన బీజేపీ చేరినట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా వరకు నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం ఖచ్చితంగా బీజేపీ పైన ఉంది. మరి ఇప్పుడు రిటైర్మెంట్కి సంబంధించినటువంటి చర్చ కొంత సీరియస్గా జరిగింది. దాని మీద కూడా ఆర్ఎస్ఎస్ ఏదైతే వివాదం చెలరేగిందో ఆ వివాదానికి వాళ్ళే పులి స్టాప్ పెట్టారు ఆ రిటైర్మెంట్కి సంబంధించి. దాని తర్వాత ఎన్నికల్లో సీట్లు తగ్గిన తర్వాత పదే వరుసగా ఆర్ఎస్ఎస్ బీజేపీ పైన వ్యాఖ్యలు చేస్తూ ఆ వ్యాఖ్యల పరంపర కొనసాగింది. అంటే ఓ రకంగా మోదీకి ఎప్పటికప్పుడు కొంత దిశానిర్దేశం చేస్తూ ఆయన్ని అట్లాగే ప్రభుత్వాన్ని ట్రాక్లో పెడుతున్నటువంటి కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ తీసుకుంది. కానీ ఇటువంటి సందర్భాల్లో మనకు ఆర్ఎస్ఎస్ గురించి పెద్దగా తెలియనటువంటి అవసరం, అంతే తెలియాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. దాదాపుగా ఇప్పుడు 100 ఏళ్ళకు పైగానే 100 ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఆర్ఎస్ఎస్కి. అయితే కాలంతో పాటుగా తాను కూడా ఇవాళ మారుతూ దేశమంతా విస్తరిస్తూ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎదురెదుతూ ముందుకు సాగుతూ వెళ్తోంది ఆర్ఎస్ఎస్. మరి ఇటువంటి సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ తనదైనటువంటి ప్రస్థానంలో సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో తాను అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకు వెళ్తోంది స్పష్టంగా చెప్పొచ్చు. 100 ఏళ్లలో ఆ ప్రయాణంలో ఈవెన్ అయోధ్య రామ మందిరం నుంచి తీసుకుంటే అన్ని కూడా కొంత పాజిటివ్స్గానే రికార్డ్స్ నమోదు చేసుకుంటూ వెళ్తోంది. అంటే ఒకనాడు మొత్తంగా కాంగ్రెస్ మాత్రమే కమ్ముకొని దశాబ్దాల పాటు దేశాన్ని ఏలింది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే హిందుత్వ భావజాలం, హిందుత్వ నినాదాలతో ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా ఉన్నటువంటి జనసంఘ్ని కానీ తదనంతర కాలంలో బీజేపీ కానీ ఈ దేశాన్ని ఏలుతాయని ఎవరు అనుకోలేరు. కానీ చూస్తూ ఉండగానే బీజేపీ దేశంలో బాగా స్ట్రెంగ్తన్ అయిపోయింది. దానికి వెనకాల ఆర్ఎస్ఎస్ కూడా కొంత బలానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఆర్ఎస్ఎస్ కూడా తన బలం చాటుకుంది. అంటే 3 సార్లు ప్రధానిగా ప్రమాణం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి మొత్తంగా 6 ఏళ్ల పాటు పాలిస్తే ఆయన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ 11 ఏళ్లుగా దేశాన్ని సుభిక్షంగా సుదీర్ఘంగా పాలిస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఒక రకంగా చెప్పాలంటే హిస్టరీ. ఇవన్నీ బీజేపీ వెనుక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ విజయాలుగానే అంతా చూస్తూ ఉన్నారు. అది బీజేపీ విజయమైనప్పటికీ కూడా కనిపించేది మాత్రం ఆర్ఎస్ఎస్దే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం ఒక రకంగా రికార్డుగా మారింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ప్రస్తుతం దేశంలోనే ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరో 100 ఏళ్లకు తగినటువంటి విధంగా కొంత గొప్ప ప్రణాళికలను కూడా ఆర్ఎస్ఎస్ రచిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, ప్రపంచంలో చోటు చేసుకుంటున్నటువంటి వాతావరణాన్ని అన్నింటినీ కూడా కొంత కంపేర్ చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఒక రకంగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. అంటే ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి శతాబ్ది ఉత్సవాల వేదిక నుంచే దేశానికి పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోదీకి ముఖ్యమైనటువంటి సందేశం ఇచ్చారు. అంటే ప్రభుత్వాలకు పాలకులకు జెన్జెడ్ ఉద్యమాలు ఒక హెచ్చరిక లాంటిదంటే కూడా ఆయన చెప్పుకోవచ్చు. అంటే జెన్జెడ్ అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే నెక్స్ట్ జనరేషన్ సంబంధించి జెన్జీ కిడ్స్ అందరూ కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున నేపాల్లో అట్టుడికిపోయింది. అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యం, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఉరికించి మళ్ళీ కొట్టారు. అంటే వాళ్ళు అక్కడ అధికారాన్ని వాళ్ళు తిరగబడినటువంటి సందర్భాలు నేపాల్లో. అంటే అక్కడ నేపాల్లో ఏర్పడినటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇతర ప్రభుత్వాలకు కూడా ఒక రకంగా ఖచ్చితంగా గుణపాఠాలు లాంటివి అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆయన స్పష్టంగా అక్కడ జరిగినటువంటి పరిణామాలను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తుంది. అంటే ప్రభుత్వాలు కనుక ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే, అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని, వాళ్ళకి సంబంధించిన అభివృద్ధిని పట్టించుకోక కేవలం కొంత అహం పెరిగి ఆగ్రహంగా ఊగిపోయే పరిస్థితులు వస్తాయి. అందుకని ఖచ్చితంగా ఆయన ఈ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారో కానీ అవి ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉన్నాయి. అంటే ఆయన ఖచ్చితంగా పాలకులకు ప్రభుత్వాలకు సూచనగానే
ఇది చెప్పి ఉంటారు అన్నది రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం. అంటే ఒక రకంగా విస్మరిస్తే, అంటే ప్రజలను నెగ్లెక్ట్ చేస్తే, తిరగబడే సందర్భాలు వస్తే, అటువంటి వ్యవహారం కనుక వస్తే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది స్పష్టంగా చెప్పారు. మరోవైపు ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి ఊటంకిస్తా ఆయన చెప్తా, ఉగ్రవాదులు మతం ఏమిటిని అడిగి మరీ ఏకంగా 26 మందిని పొట్టలు పెట్టుకున్నారు. దాని తర్వాతనే ఆపరేషన్ సింధూర్కి మన కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ ఘటన దేశం మొత్తం రగిలిపోయింది. ఆపరేషన్ సింధూర్ని ఆయన గుర్తు చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూసుకుంటే, ఇప్పుడు భారత బలగాలు ఉగ్రదాడికి దీటైనటువంటి వాళ్ళకు జవాబు ఇచ్చింది. అయితే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు కూడా ఖచ్చితంగా గుణపాఠం నేర్పించామని చెప్తూనే, మరి ఈ ఘటన తర్వాత ప్రపంచంలో భారత్కి మిత్రదేశాలు ఎవరు, నిజమైనటువంటి మిత్రులు ఎవరో కూడా ఏమిటో తెలిసిపోయింది అని కూడా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్య. అంటే ఈ విధంగా ఆయన చెప్పడం ద్వారా అమెరికా భారత్కి మిత్రుడు కారు అని అభిప్రాయపడ్డారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ మిత్ర దేశాలు ఇవన్నీ కొంత పక్కన పెడితే, ప్రధానంగా ఇప్పుడు నేపాల్లో జరిగినటువంటి ఘటన, దానికి పర్యవసరంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గతంలో శ్రీలంక విషయం తెర మీదకి వచ్చినప్పుడు మరో శ్రీలంక అని చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు నేపాల్ విషయం తెర మీదకి వస్తే ఇప్పుడు మరో నేపాల్ లాగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరు పాలించినా, పాలకులుగా ఎవరున్నా ప్రజల్ని విస్మరించొద్దు. ప్రజల బాగోగుల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం ప్రజల్ని నెగ్లెక్ట్ చేసి కొంత అహంభావపూరితమైనటువంటి పాలన కనుక ఒక డిక్టేటర్ లాగా వెళ్తే ఖచ్చితంగా కూడా అది అటువంటి సందర్భాలే ఎదురవుతాయి, ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని స్పష్టంగా మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు, అది నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఒక రకంగా గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున ఓట్ చోరీకి సంబంధించినటువంటి ఒక వ్యవహారాన్ని తెరలేపారు. అంటే ఓట్ ఏ విధంగా చోరీ జరిగింది, బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా కుమ్మక్కైందనే చర్చ ప్రధానంగా రాహుల్ గాంధీ తీసుకొస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పుడు ప్రజల్ని విస్మరించే పరిస్థితి ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది, ఈడీ, సిబిఐ అట్లాగే ఇటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా నరేంద్ర మోదీ వ్యవస్థలు నీరుగార్చారు, ఒక డిక్టేటర్షిప్ లాగా నరేంద్ర మోదీ వెళ్ళిపోతున్నారు అని ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తూ మొత్తుకుంటోంది కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నటువంటి మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూసుకుంటే, ఆ రెండు కనుక ఒకసారి మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి, ఆయన్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలుగా, మరి భవిష్యత్తులో ఏమన్నా ఈ జెన్జెట్ ఉద్యమాలు మన దేశానికి కూడా ఏమన్నా పాకే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే అందుకోసమే ఇప్పుడు ముందుగానే నరేంద్ర మోదీని ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ హెచ్చరించారా అన్నది కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఆయన కొంత దేశాన్ని ఉద్దేశించి, దేశ ప్రజలను ఉద్దేశించి, బీజేపీ ప్రభుత్వ శ్రేయస్సు కోసం చేసినటువంటి సూచనలో లేకుంటే వార్నింగో ఏదైనా కానీ కొంత వాళ్ళ మంచిని ఉద్దేశం చేసినటువంటి వ్యాఖ్యలు కాబట్టి ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెగిటివ్గా తీసుకుంటే మాత్రం అది ఇంకో రకంగా దారితీసే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.